కర్కాటక రాశి వారు ఈ వారం కొన్ని కీలకమైనటువంటి కార్యక్రమాలు, పనులు ప్రారంభించేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఫలితాలన్నీ కూడా మీకు అనుకూలంగా ఉండే సూచనలు కూడా ఉన్నాయి. తెలివిగా వ్యవహరిస్తుంటారు. మంచి మంచి అవకాశాలను అందిపుచ్చుకోగలుగుతారు. కొన్ని రకాల విపత్కరమైనటువంటి పరిస్థితులు ఎదురైనప్పుడు చాకచక్యంగా వ్యవహరిస్తూ వాటిని అధిగమించుకుంటూ ముందుకు వెళ్ళే ప్రయత్నాలు కూడా జరుగుతూ ఉంటాయి. మీరు సంపాదించేటటువంటికి ధనానికి చక్కగా మీరు పొదుపు చేసుకునేటటువంటి ప్రయత్నం చేస్తుండాలి. అంచనాలకు అనుగుణంగానే ఈ వారం మీరు సంపాదించే సూచనలు కనిపిస్తున్నాయి. వివిధ రూపాల్లో దాన ధర్మాదులు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. వివిధ కారణాల చేత మీకు ఏవైతే అవసరమైనటువంటి వస్తువులు ఉంటాయో వాటిని ఈ వారం మీరు తిరిగి సంపాదించుకునేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ఆధ్యాత్మిక దైవ చింతన కార్యక్రమాల్లో పాల్గొంటారు. రాజకీయపరమైనటువంటి సహాయ సహకారాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. పరిచయం లేనటువంటి వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉంటుండాలి. కొన్ని రకాల తప్పులు జరిగే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. లేదా ఎదుటివారు మీ యొక్క సహాయ సహకారాలను పొందుతూ మిమ్మల్ని ఇబ్బంది పెట్టే సూచనలు కూడా ఉండవచ్చు. అన్ని విషయాలను జాగ్రత్తగా, గోప్యంగా, రహస్యంగా పూర్తి చేసే ప్రయత్నం చేయండి. ముఖ్యమైనటువంటి వార్తలు కూడా తెలుస్తుంటాయి. జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. చిన్ననాటి స్నేహితులను కలుసుకునే అవసరాలు కనిపిస్తున్నాయి. అలాగే ఊహించినటువంటి కొన్ని రకాల వార్తలు కూడా మీకు తెలుస్తుంటాయి. వాటి వలన సంతోషాలు కూడా కలుగుతూ ఉంటాయి. స్వతంత్రంగా కొన్ని వ్యాపారాలను, వ్యవహారాలను ప్రారంభించాలన్న ఆలోచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. మీ ఆలోచనలు బలపడతాయి. వాటి వలన ఉపయోగాలు కూడా ఉండేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ఉద్యోగ కార్యక్రమాల్లో ఎవరైతే పనిచేస్తూ ఉంటారో వారు తమ తమ విధులలో తప్పనిసరిగా జాగ్రత్తగా ఉండాలి. ఇతరమైనటువంటి వ్యాపకాలపైన దృష్టి వెళ్లకుండా మిమ్మల్ని మీరు కాపాడుకుంటూ ఉండాలి. ఎంత కష్టపడితే అంత ఉత్తమమైనటువంటి ఫలితాలు పొందుతూ ఉంటారు. ఆర్థికపరమైనటువంటి ప్రలోభాలకు లొంగకుండా జాగ్రత్తగా ఉండండి. నిజాయితీగా పనిచేయండి, కష్టపడండి. మంచి మంచి ఫలితాలు మీరు పొందవచ్చు. ఈ వారం ఈ కర్కాటక రాశి వారు శుభకరమైనటువంటి ఫలితాలను పొందే క్రమంలో పార్వతీ అమ్మవారిని పూజించటం మంచిది. పార్వతీ అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించటము, అలాగే పసుపుతో తయారు చేసినటువంటి గౌరీదేవిని పూజించేటటువంటి ప్రయత్నం చేయండి. అలాగే తాంబూలాలు సమర్పణ చేయండి. పేదవారికి సంబంధించినటువంటి స్త్రీలను ఆదుకునేటటువంటి ప్రయత్నం చేయండి. అవసరానికి తగినటువంటి సహాయ సహకారాలు చేస్తుండండి. మంచి పుణ్యబలాలు కలుగుతూ ఉంటాయి. చక్కని అభివృద్ధి కూడా మీరు పొందవచ్చు.